ఇక జనగామ జిల్లా లింగాల గణపూర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మహిళలను భాగస్వాములను చేసి బోనాలతో బతుకమ్మలతో కోలాటాలతో ఉద్యమంలో పాల్గొని ముఖ్య భూమికను పోషించిన మహిళలను గౌరవించి బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేస్తున్న గొప్ప మనసున్న మహానాయకుడు కేసీఆర్ అని అన్నారు. లింగాల గణపురం మండలంలో 14,955 చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కొండబోయిన కిరణ్, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ సురేందర్ నాయక్, మండల అధ్యక్షులు బొల్లంపల్లి నాగేందర్, సర్పంచ్ సాదం విజయ మనోహర్, కార్యకర్తలు పాల్గొన్నారు. యావత్ తెలంగాణలో మహిళా లోకానికి కోటి చీరలను ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 287 డిజైన్లు 317 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఏకకాలంలో తెలంగాణలో ఉన్న అందరి మహిళలకు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు పెళ్లితో సంబంధం లేకుండా అందరికీ చీరలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో మహిళా లోకం ముందు వరుసలో ఉంది పనిచేయడం జరిగింది. జాగృతి అధ్యక్షురాలు కవిత గారి నాయకత్వంలో బతుకమ్మను ఉద్యమంలో భాగం చేసి మహిళా లోకాన్ని చైతన్యం చేసి మహిళలు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించేటట్టు చేయడం జరిగింది. శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా అహింస మార్గంలో చేయాలన్నప్పుడు మగవాళ్ళ కంటే ఆడవాళ్లే శాంతియుతంగా పోరాటం చేస్తారని చెప్పేసి కవిత గారి నాయకత్వంలో గొప్పగా తెలంగాణ ఉద్యమం ముందుకు పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా రంజాన్ పండుగ పేరు మీద ముస్లింలకు ఇఫ్తార్ విందు, అదేవిధంగా బట్టలు ఇచ్చే కార్యక్రమం 2 లక్షల మందికి, 2 లక్షల కుటుంబాలకు, క్రైస్తవ కుటుంబాలకు ప్రేమ విందు, అదేవిధంగా 2 లక్షల మందికి 2 లక్షల కుటుంబాలకు బట్టలు ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు హిందువులకు ఎట్లా బైఫర్కేట్ చేయాలనే ఉద్దేశంతో మహిళా లోకానికి ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు ఒక్కొక్కరికి దాదాపు 400-500 ధర పలికే చీరలను 287 డిజైన్లు గల చీరలను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ హైదరాబాద్ను